धरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलं। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ। सूक्तिं समग्रयितुनः स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषी मधुरैः कटाक्षैः। वैदग्ध्यवर्णगुणगुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति। हैमोर्ध्वपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनिसन्निधत्ताम्। विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्षसस्तहस्तपुटी कामाक्षी पक्ष्मलाक्षी कलितविपञ्ची विभासि वैरिञ्ची। मनोजवं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वनरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। हरिः ओं। परमेश्वर स्वरूपैన సభకి నమస్కారం. పరమ పవిత్రమైన కార్తీక మాసం ఇవాల్టితో పూర్తవుతోంది కాబట్టి ఉపాసన పరంగా చాలా గొప్ప శక్తి కలిగినటువంటి నెలలలో దక్షిణాయనంలో ఒక నెల వెళ్ళిపోతోంది. మళ్ళీ ఇటువంటి నెలని పొందాలి అంటే ఒక సంవత్సరం పాటు ఎదురు చూడవలసి ఉంటుంది. చిట్ట చివరి తిథి కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోవాలి కదా, విశేషించి ప్రదోష వేళ కాబట్టి చక్కగా అందరం భక్తితో పరమేశ్వరుణ్ణి అష్టోత్తర శతనామ స్తోత్రంతో కీర్తన చేద్దాం. ధవళవపుషమిందోర్మండలే సన్నివిష్టం భుజగవలయహారం భస్మదిగ్ధాంగమీశం మృగయపరశుపాణిం చారుచంద్రార్ధమౌళిం హృదయకమలమధ్యే సంతతం చింతయామి. శివో మహేశ్వర శంభుః పినాకీ శశిశేఖరః వామదేవో విరూపాక్షః కపర్దీ నీలలోహితః శంకరః శూలపాణిశ్చ ఖట్వాంగీ విష్ణువల్లభః సిపి విష్టోంబికానాథः శ్రీకంఠో భక్తవత్సలः భవః సర్వస్త్రిలోకేశः సితికంఠः శివాప్రియः ఉగ్రః కపాలీ కామారీ అంధకాసురసూదనः గంగాధరో లలాటాక్షః కాలకాలః కృపానిధిః భీమః పరశుహస్తశ్చ మృగపాణిర్జటాధరः కైలాసవాసీ కవచీ కఠోరస్త్రిపురాంతకః వృషాంకో వృషభారూఢో భస్మోద్ధూళితవిగ్రహः సామప్రియస్వరమయస్త్రయీమూర్తిరనీశ్వరः సర్వజ్ఞః పరమాత్మా చ సోమసూర్యాగ్నిలోచనः హవిర్యజ్ఞమయः సోమః పంచవక్త్రः సదాశివः విశ్వేశ్వరో వీరభద్రో గణనాథः ప్రజాపతిः హిరణ్యరేతా దుర్ధర్షో గిరిశో గిరీశో నఘః భుజంగభూషణో భర్గో గిరిధన్వీ గిరిప్రియः కృత్తివాసాః పురారాతిర్భగవాన్ ప్రమదాధిపः మృత్యుంజయः సూక్ష్మతనుర్జగద్వ్యాపీ జగద్గురుః వ్యోమకేశో మహాసేన జనకశ్చారువిక్రమः రుద్రో భూతపతిస్తానుర్రహిర్భూద్న్యో దిగంబరः అష్టమూర్తిరనేకాత్మా సాత్వికः శుద్ధవిగ్రహः శాశ్వతఖండపరశుః అజః పాశవిమోచకः మృఢః పశుపతిర్దేవో మహాదేవో వ్యయో హరిః పోషదంతభిదవ్యగ్రో దక్షాధ్వరహరోహరः భగనేత్రభిదవ్యక్తः సహస్రాక్షः సహస్రపాత్ అపవర్గప్రదోనంతస్తారకः పరమేశ్వరः
ఏవం శ్రీశంభుదేవస్య నామ్నామష్టోత్తరం శతం. శ్రీశివాష్టోత్తరశతనామస్తోత్రం సమాప్తం. హరి ఓం. మనసుకి ఒక లక్షణం ఉంటుంది. ఏమిటా లక్షణం అంటే, పట్టుకునేటటువంటి శక్తి, విడిచిపెట్టేటటువంటి శక్తి రెండిటితో ఉంటుంది. అది పట్టు విడుపు అంటారు. ఒక్కొక్కటి మీరు దీర్ఘకాలం పట్టుకోకపోయినా వచ్చే నష్టం ఏమి ఉండదు. ఒక్కొక్కటి ఎక్కువ కాలం పట్టుకుంటే ప్రమాదం వస్తుంది. ఒక్కొక్కటి ఎంత తొందరగా విడిచిపెడితే అంత మంచిది. ఒక్కొక్కటి విడిచిపెట్టకుండా చాలా కాలం పట్టుకోవడమే శ్రేయస్కరం అవుతుంది. ఈ పట్టు విడుపు అని మనసుకి ఉన్నటువంటి బలము ఏదైతే ఉందో దాన్ని బలహీనతగా మీరు వాడుకున్నారో ప్రమాదంలోకి ఎడతారు. మనసుకి ఉన్న బలాన్ని మీకు అనుకూలమైన బలంగా మీరు మార్చుకుంటే మీరు ఉన్నతిని పొందుతారు. అదొక్కటే తేడా. అది పట్టుకోవడం వస్తే చాలు జీవితంలో. మీరు అందుకే చూడండి, మనసుకి ఈ పట్టు విడుపు అన్నవి ఎప్పుడూ ఉంటాయి. మీరు జాగ్రత్తగా పరిశీలనం చేయండి. మీరు ఇక్కడి నుంచి విశాఖపట్నం వెడదాం అని ప్రయాణం ప్రారంభం చేశారనుకోండి, మీరు కూర్చుని ఉంటే మీ ఎదురుగుండా ఎవరో వచ్చి కూర్చున్నారు. మీరు ఆయనతో మాట్లాడలేదు, ఆయన మీతో మాట్లాడలేదు. కానీ మీరు కొంచెం కాళ్ళు ముందుకు చాపితే ఆయన కాళ్ళు వెనక్కి పెట్టి మీరు ముందుకు చాపుకోవడానికి అనుకూలతని ఏర్పాటు చేశాడు. మీరేదో అలా వెళ్ళి ఏ బాత్రూమ్కో వెళ్ళి వచ్చే లోపల ఇంకోళ్ళు అక్కడ కూర్చోబోతుంటే, లేదండి అక్కడ ఎవరో ఉన్నారు, బాత్రూమ్కి వెళ్ళారు, వస్తారన్నాడు. అంతకుమించి మీరు ఆయనతో ఏం మాట్లాడలేదు. కానీ పట్టుకుంటుంది మనసు. చాలా కాలం నుంచి కలిసి ప్రయాణం చేస్తున్నాం, దానికి ఉన్న లక్షణం ఏమిటో తెలుసా అండి? అది ఒక ఊహని అల్లుతుంది. చాలా మంచివాళ్ళ ఉన్నాడు, పాపం ఎవరో అయినా విభూతి అవి పెట్టుకుని బొట్టు అవి పెట్టుకుని చాలా మంచివాళ్ళ ఉన్నాడు, సంప్రదాయంతో ఉన్న వాళ్ళ ఉన్నాడు, ఇలా ఒక ఊహా చిత్రాన్ని గీసేస్తుంటుంది లోపల. ఆయన ఆంతర్యం గురించి ఇది గీస్తుంది. ఆయన దిగిపోయాడు విశాఖపట్నంలో, మీరే విజయనగరం దాకానో వెళ్ళాలి. అది ఏం చేస్తుందంటే, ఆయన దిగి అలా ఎవరో ఎదురొస్తారు, వచ్చి గబగబా చేతిలో పెట్టవి అందుకని నాన్నగారండి నాన్నగారండి అని వస్తారు. ఓ కొడుకులా ఉంది, ఇద్దరు కొడుకుల్లా ఉంది. అలా ఏదేదో ఊహ చేస్తుంది, ఏదో చిన్న దిగులు పొందుతుంది. చాలా మంచివాడే ఇప్పటిదాకా, పాపం ఈయన దిగిపోయాడు అని. ఈలోగా ఎవరో వస్తారు, మీరెవడో సరైన వాడో కాదో, పాపం ఇప్పటిదాకా ఏదో మంచివాడు, ఆయనతో సంతోషంగా అయిపోయింది ఇప్పటిదాకా కాలం అంటుంది, పట్టుకుంటుంది. మళ్ళీ రేపొద్దుటికి వదిలిపెట్టేస్తుంది. ఎందుకంటే దానికి అంత పెద్ద అవసరం ఏముంది, వదిలిపెట్టేస్తుంది. మీరు చూడండి, పుట్టినప్పుడు తల్లిదండ్రుల్ని బాగా పట్టుకుంటుంది. మీ అమ్మగారిని వదిలిపెట్టి ఉంటావా అన్నారనుకోండి, అమ్మో అంటుంది. అమ్మ నాది అన్నారనుకోండి, నాది అంటుంది. మీరు అమ్మ దగ్గర నుంచి తీసుకుని ఎత్తుకున్నారనుకోండి, అమ్మ మీదకి దూకేస్తాడు. అటువంటి వాడు అమ్మ చనిపోతుంది రోజున. చనిపోతే ఓ 10 రోజులో 11 రోజులో 12 రోజులో బెంగ పెట్టుకుంటాడు. తర్వాత మామూలే, ఆఫీసు ఇల్లు వ్యవహారం. ఓ 5 ఏళ్ళు పోయేటప్పటికీ ఇంటి పురోహితుడు గుర్తు చేయాలి, మీ అమ్మగారి తద్దినం వస్తుంది కదండి తిథి అని. ఏమి మరి ఆ పట్టు ఏమైంది, విడిచిపెట్టేసింది. ఆ పట్టు విడుపు మనసుకి లేకపోతే ఎవ్వరూ నిలబడలేరు సమాజంలో, అసలు నిలబడ్డం కుదరదు. అందుకని ఈశ్వరుడు దానికి ఆ శక్తిని ఒకదాన్ని పెట్టాడు. ఈ శక్తిని మీరు వాడుకోవాలి. ఏది దాని మీద ఎక్కువగా ఉండకూడదో దాన్ని తీసేసే ప్రయత్నం చేస్తూ ఉండాలి. విడిచిపెట్టేయని విడిచిపెట్టేసేటట్టుగా చూసి అది ఏది పట్టుకుని ఉండాలో మీరు గుర్తించాలి. మిగిలిన పట్లన్నీ మనం పట్టుకున్నా జారిపోయేవే. మనం ఒకవేళ శాశ్వతంగా పట్టుకుందాము అని మీ ప్రయత్నం, మీ పూనిక ఉండొచ్చు మీ ప్రేమ చేత. కానీ కాలంలో అవతల వస్తువుకో లక్షణం ఉంది, అది ఉండేది కాదు, అది వెళ్ళిపోతుంది. నాకు మా అమ్మగారంటే మహాపూజ్య భావన. మా అమ్మగారంటే కదా అమ్మ అన్న మాటకే నాకు అంత పూజ్య భావన ఉంది. ఒక్కొక్కసారి నాకు అనిపిస్తుంటుంది, మళ్ళీ నేను అమ్మ అని పిలవాలంటే ఇంకొక జన్మ ఎత్తే వరకు నాకు అవకాశం లేదు అని. అంత ప్రేమ ఉంటుంది. ఇవాళ నేను మా అమ్మగారి చేత్తో పలహారం చేద్దామంటే నాకు ఉందా అవకాశం? లేదు.
కాలంలో ఆ శరీరములకు ఆ లక్షణం ఉంది, అందుకని వెళ్ళిపోయింది ఆవిడ. నేను ఒక్కసారి అమ్మ అని పిలుద్దామంటే, నా పుట్టినరోజు నాడు ఒక్కసారి ఆవిడితో మళ్ళీ తల మీద నూనె పెట్టించుకుందామంటే ఇంకా నాకు ఈ జన్మకు ఆ భాగ్యం లేదు. ఎందుకని అంటే నాకు ప్రేమ లేక కాదు, ఆవిడికి నా మీద ప్రేమ లేక కాదు, ఈశ్వర శాసనం ఒకటి ఉంది, శరీరం ఉండదు, వెళ్ళిపోయింది. కాబట్టి మీకు ఎంత ప్రేమ ఉన్నా, అవతలిది ఎంత పవిత్ర వస్తువు అయినా మీరు పట్టుకోవడం వల్ల ఉపయోగం తక్కువగా ఉంటుంది. ఎందుకని అంటే అది వెళ్ళిపోయే లక్షణం ఉంది. అది వెడుతుందో పట్టుకున్నవాడు ఎడతాడో కూడా తెలియదు. కానీ ఎప్పుడూ మీకు ఉన్నతిని కల్పించగలిగిన వస్తువు ఒక్కటే ఉంది ప్రపంచంలో, అది వెళ్ళిపోయేది కాదు. అది మిమ్మల్ని మళ్ళీ అటూ ఇటూ వెళ్ళిపోకుండా, వెళ్ళిపోయి మళ్ళీ రావలసిన అవసరం లేకుండా తనలోకి కలుపుకోగలిగిన శక్తితో ఉంటుంది. ఆ వస్తువుని మాత్రం ఎన్నడూ విడిచిపెట్టకూడదు. అది స్మరణలన్నీ ఊపిరి మీద ఆధారపడతాయి. స్మరణలన్నీ ఊపిరి మీద, ఆ స్మరణలు మనోసంబంధములు. ఈ మనస్సుకి ఉన్న పెద్ద లక్షణం ఏమిటో తెలుసా అండి? ఆఖరణ వెళ్ళిపోయేటప్పుడు నిర్దాక్షిణ్యంగా ఇంకో ఉపాధి కోసం వెళ్ళిపోవాలి అనుకున్నప్పుడు అది వెళ్ళిపోతుంది. అదే ప్రాణోత్క్రమణము అంటారు. ఆఖరణ ఇంద్రియాల్లో ఉన్న శక్తులన్నిటినీ మూట కట్టుకుని ఏదో ఒక రంధ్రంలోంచి బయటికి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయేటప్పుడు దాని ఆఖరి స్మరణ దేన్ని ఆధారం చేసుకుంటుంది అంటే ఆఖరి ఊపిరిని ఆధారం చేసుకుని ఆఖరి స్మరణ దాన్ని. మీకు ఇది పైకి మీరు ఎవ్వరికీ చెప్పనవసరం లేదు. మీరు ఏది పట్టుకున్నా ఈశ్వరుడి కన్నా గొప్పది మాత్రం కాదు అన్నది మాత్రం మీ మనసులో ఉండాలి. ప్రపంచంలో ఈశ్వరుడి కన్నా గొప్పదా నీకు ఇది? ఒక్కనాటికి కాదు. అన్నిటికన్నా గొప్పది అదే, ఆయనే. నాకు అందుకే త్వమేవ మాతా చ పితా త్వమేవ త్వమేవ బంధుస్య సఖా త్వమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవదేవ. నోటితో కాదది చెప్పడం, నీవే తల్లియు తండ్రియు అని మనకి కృష్ణ పరమాత్మ మీద చెప్పిస్తూ ఉంటారు. భావనలన్నీ ఎక్కడికి వెళ్ళాలంటే, నాకు అమ్మ లేదని ఎవడు చెప్పాడయా? మా అమ్మ లేకపోవడం ఏంటి? నాకు పార్వతీదేవి అమ్మ కాదు, మా అమ్మ ఆ అమ్మలోనే చేరింది. కాబట్టి నేను మా అమ్మ పాదాల మీద వేసే పసుపు కుంకాలు మా అమ్మగారివి ఆ తల్లికే చెందుతాయి. కాబట్టి నాకు అమ్మ లేకపోవడం, మా అమ్మ పార్వతీదేవిగా ఎప్పుడూ ఉంది. ఆవిడ ప్రచ్ఛన్నంగా కనపడకుండా వేరొకరిలో ఉండి వచ్చి నా తలకి నూనె పెడుతుంది. ఆవిడ పెట్టకపోవడం ఏమిటి? ఎవరి రూపంలోనో వచ్చి నాకు ఏదో పట్టుకొచ్చి ఇస్తుంది నా పుట్టినరోజు నాడు. ఈ పూనిక బాగా కలిగిందనుకోండి, వెళ్ళిపోతున్న వస్తువులన్నీ అందులోకే వెళ్ళి మీతోనే ఉన్నాయనేటటువంటి ఒక ధృతి, ఒక ధైర్యం మీకుంటుంది. జారిపోయిందన్న బెంగ ఉండదు. ఎక్కడికి వెళ్ళిపోతాయి వెళ్ళేవన్నీ? అన్నీ వెళ్ళి అందులోకే వస్తాయి. మళ్ళీ నేను ఎక్కడికి వెళ్తాను? నేను అందులోకే వెళ్ళాలి. కాబట్టి నా అనుబంధం శాశ్వతమైన అనుబంధము నాకు ఈశ్వరునితోనే. ఈ ముడి ఏం చేస్తుందో తెలుసా అండి? సరి అయిన మార్గంలోకి తీసుకెళ్తుంది. మీరు ఒకటి బాగా గమనించండి, స్మరణయందు ఉండేటటువంటి లక్షణం ఏమిటంటే ప్రీతితో కూడిన స్మరణము నామమును చెప్పిస్తుంది. నాకు నా కొడుకు మీద చాలా వ్యామోహం అనుకోండి, నేను నిద్దట్లో పలవరిస్తాను. ఏమని అంటే, నా కొడుకు పేరు రే షణ్ముఖ 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 అని కలవరిస్తుంటాను. ఎందుకని అంటే నా ప్రీతి అక్కడ నిలబడిపోయింది. నిలబడిపోవడం వల్ల అది నా స్మరణలోకి వస్తుంటుంది. మీ ప్రీతి ఈశ్వరుడి మీద నిలబడిపోయింది అనుకోండి, మీకు కష్టంలో సుఖంలో పరమ ప్రీతితో స్మరణ ఈశ్వరనామంగా తిరుగుతూ ఉండాలి. మనసు ఈశ్వరుణ్ణి పట్టుకోవడానికి ఉబలాట పడుతూ ఉండాలి. ఆ ఉబలాట పడేటప్పుడు మీరు నామాలు పట్టుకోవడం మంచిదే, నామాల గురించి వినడం మంచిదే. కానీ మీరు పట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే, మనసుకున్న బలహీనత అని నేను ఒకటి చెప్పాను కదా, నామములను కంఠస్థం చేస్తుంది. కంఠగతము అంటారు. అంటే మీ ప్రమేయం లేకుండా అది పనిచేసేస్తుంది. ఇది ఎలా ఉంటుంది అంటే, మా ఇంట్లో రుద్రాధ్యాయం క్యాసెట్ పెట్టి నేను ఆన్ అని నొక్కాను అనుకోండి, నేను వింటున్నానా లేదా దానికి అనవసరం, అది అలా పాడేస్తుంది, అది అలా చెప్పేస్తుంది. నేను సభలో ఉపన్యాసం చెప్తాను అనుకోండి, అదొక తపస్సు నాకు. కాబట్టి ఆ తపోభంగము కలిగేటటువంటి అంశము కనపడితే
నేను దాన్ని నివారించే ప్రయత్నం చేస్తాను. అలా ఉండొద్దు అని చెప్తాను. నేను నా ఉపన్యాసం సీడీ మీరు మీ ఇంట్లో పెట్టుకుని మీరు లేచి నిలబడ్డా ఆ ఉపన్యాసం జరుగుతుండగా ముందు నుంచి వెనక నుంచి ముందుకి వెళ్ళినా నేనేమన్నాను. ఎందుకని అంటే అందులో నేను లేను. నేను ఒకప్పుడు చెప్పినటువంటి విషయం ఉందంతే. మీకు ఉపన్యాసం కూడా మీకు కొన్నాళ్ళు పోయేటప్పటికి మనసు యొక్క పరిస్థితి కూడా ఎలా ఉంటుందో తెలుసా అండి? ఈ నామాలన్నిటినీ కంఠగతం చేసేసి ఇలా ఆన్ చేస్తే చివరి వరకు మోగేసి ఆగిపోయినటువంటి ఒక యంత్రంలా శివో అని అందిస్తే శివో మహేశ్వరస్యం బహో పినాకేశి శిశేఖర వామదేవో విరూపాక్ష కపర్ది నీలలోహిత అని చదువుతుంది. అది ఎక్కడికో వెళ్ళిపోతుంది. దాని పని ఏదో ఇంకోటి ఏదో ఆలోచించుకుంటుంది, ఇంకో విషయం ఏదో ఆలోచిస్తుంది. కానీ మీకు అర్థం బాగా తెలిసి ఉందనుకోండి, దానికి ఉన్న లక్షణం ఏమిటో తెలుసండి, అది ఊహా చిత్రాలు గీస్తూ ఉంటుంది, ఎప్పుడూ గీస్తుంది. దానికి అదో అలవాటు. తెలిసినా తెలియకపోయినా గీస్తుంది. మీరు అందుకే చూడండి, నేను మీకు ఒక విషయం చెప్తాను, మీరు గమనించండి. కోటేశ్వరరావు పెళ్లికి రండి, మీకు మంచి గది ఏర్పాటు చేస్తున్నాం, మీరు ఉండడానికి మీకు ఏమీ ఇబ్బంది లేని ఏసీ రూమ్ పెడుతున్నాం అన్నారు అనుకోండి ఎవరో నాతోటి. అది వెంటనే ఏం చేస్తుందో తెలుసండి, ఒక ఊహా చిత్రం గీస్తుంది. ఒక ఏసీ, ఒక రూము, అందులో డబల్ కాట్ బెడ్, ఓ కలర్ టీవీ, దానికో రిమోటు, ఓ టీపై 2 కుర్చీలు, దానికో అటాచ్డ్ బాత్రూము, ఓ పెద్ద కర్టెను, ఇవన్నీ ఉన్నట్టు. సామాను పట్టుకెళ్ళి పర్వాలేదు పెట్టే అవి అక్కడ పెట్టేసుకోవచ్చులే. ఇటు తిరిగి ఇబ్బంది ఏంటంటే చెప్పులు లోపలే పెట్టుకోవాలి, సంధ్యావందనము అక్కడే చేసుకోవాలి. చెప్పులు బయట పెట్టి తలుపేసేస్తే పట్టుకెళ్ళిపోతారు కళ్యాణ మండపంలో. ఎందుకంటే ఆ చెప్పులు చూడడానికి ఇల్లు కాదు కదా, ఏ గది కా గది, అది అలా ఊహ గీసేస్తుంది. అది ఒక గదిని తీసుకొచ్చి మీకు చూపించేస్తుంది. దానికి ఆ లక్షణం ఉంటుంది. దాన్నే మీరు బలంగా వాడాలి. మీకు అర్థం తెలిసిందనుకోండి, అది ఏం చేస్తుందో తెలుసా అండి, చిత్రాన్ని గీస్తుంది. వెంటనే అది స్క్రీన్ మీద సినిమా చూపించినట్టు మనసు వెంటనే లోపల ఆంతరం మీద ఒక కుంచె పట్టుకొని ఒక బొమ్మ గీస్తూ ఉంటుంది. అప్పుడు మీరు నామాలన్నీ యాంత్రికంగా చదివినా పర్వాలేదు, ఏదో ఒక్క నామాన్ని క్యాన్వాస్ గీస్తోంది అనుకోండి, అలా బొమ్మ గీస్తోంది అనుకోండి, దాని అర్థం మీకు జ్ఞాపకం ఉండి రమించింది అనుకోండి, చాలు. అందుకే శాస్త్రం ఏమంటుందో తెలుసా, ఏకశబ్ద సమ్యజ్ఞాత సృష్ట ప్రయుక్త స్వర్గే లోకే కామదుద్భవతి. ఏదో ఒక్క నామం, నీ మనసు ప్రీతి అన్నది ఉండాలిగా, ఎక్కడ ఒక్క నామం పట్టుకో, కానీ ఇదే ఈశ్వరుడు అనుకో. ఈశ్వరుడు ఇలా ఉన్నాడు అని అంతే, అంతేగాని ఇదే ఈశ్వరుడు ఇంకోటి ఈశ్వరుడు కాదు అనకూడదు. కాబట్టి అలా అని ఏకశబ్ద సమ్యజ్ఞాత అదొక్కటి బాగా తెలుసుకుని, సృష్ట ప్రయుక్త దాన్ని బాగా నువ్వు మనసులో తిప్పుతూ ఉంటే స్వర్గే లోకే కామదుద్భవతి, నీకు కావలసిన కోరికలన్నీ స్వర్గం నుంచి దేవతలు ఈడేరుస్తారు. తత్ప్రయత్నమునందు అంతర్భాగము 108 నామముల గురించి ఏవో 4 మాటలు చెప్పడం. ఏదో ఒక నామం 30 రోజులు వచ్చి విన్నవాళ్ళు నాకు తెలిసి ఇందులో 30 రోజులు వచ్చారు. అందున దీక్షితులయ్యుండి అసుర సంధ్య వేళలో పూజ చెయ్యవలసిన వాళ్ళు గబగబా ఇంటికెళ్ళి పూజ చేసుకుని అత్యంత శ్రద్ధాభక్తులతో ఇక్కడికి వచ్చి విన్నవాళ్ళు నాకు తెలుసు. ఈ 30 రోజులు ఒక్కరోజు మానకుండా వచ్చారు. గమనించడం వరకే నా వంతు, పైకి నేనేమన్నాం. కాబట్టి అలా వచ్చిన వాళ్ళు ఉన్నారు. అది వాళ్ళ శ్రద్ధకి తార్కాణం. అనేక పనులుండి 3 రోజులకు ఒకసారి విమానం ఎక్కి ఊళ్ళు వెళ్ళిపోయవలసినటువంటి అవసరాలు ఉన్న వాళ్ళు ఈ 30 రోజులు ఎక్కడికి వెళ్లకుండా శివాష్టోత్తరం కోసమే ఉండిపోయిన వాళ్ళు నాకు తెలుసు. అటువంటి జిజ్ఞాసువులు ఉన్నారే, వాళ్ళకి ఒకటి అవసరం అవుతుంది, సింహావలోకనము. సింహావలోకనము అంటే సింహం కొంత దూరం వెళ్ళి మళ్ళీ ఓసారి తల తిప్పి వెనక్కి చూస్తుంది. దానికి ఏం శత్రువులు ఉంటారని భయం కాదు, అయినా దానికి అది లక్షణం. కాబట్టి అది వెనక్కి తిరిగి చూస్తూ ఉంటుంది. అలా చూసేటటువంటి సింహమునకు ఉన్న లక్షణము ఎంత మంచిదో, ఒక్కసారి మళ్ళీ 30 నామముల యొక్క అర్థాన్ని బాహ్యంలోనైనా స్మరించుకుంటే మళ్ళీ మనసుకి ఉన్న లక్షణం కదండి, ఒకసారి తవ్వి తీస్తుంది. దానివల్ల మీకు బాగా జ్ఞాపకం ఉంటే ఒక్క నామం తరింపచేస్తుంది. దానికోసం ఇవాల్టి ప్రయత్నం తప్ప ఎందుకు చరివిత చరణంగా చెప్పింది మళ్ళీ చెప్తున్నాడు అని మీరు అనుకోకండి. మనకి ఈ శివాష్టోత్తర శతనామ స్తోత్రమునకు ప్రారంభంలో ఒక ధ్యాన శ్లోకం ఉంది.
ధ్యాన శ్లోకము అన్నదానికి అర్థం ఏమిటంటే, ధ్యాన శ్లోకము చదివేటప్పుడు బాగా పరిణితి కలిగితే తప్ప కళ్ళు తెరిచి ఉండరాదు. ధ్యాన శ్లోకమునకు కన్నులు మూసేయాలి. ఎందుకంటే మీకు బాహ్యంలో చాలా గొప్ప స్థితికి వెళ్ళిన వాళ్ళకి ఇది వర్తించదు. వాళ్ళు ఇలా చూస్తూ కూడా ఆంతరమునందు ఉన్న చిత్రాన్ని చూస్తూ బాహ్యంలోకి చూడగలరు. అది అందరికీ అబ్బదు, చాలా కష్టం. అది చాలా సాధకుడు ముందుకెళ్ళాక కలిగే స్థితి. ఈ పైవి చూడడం మానేసి కన్నులు మూస్తే వెంటనే మనసు ఇక్కడ ఒక బొమ్మ గీస్తుంది. ఇప్పుడు నేను చెప్పేవన్నీ నీ గురించి అని ఆయన మ్రోల మీరు నిలబడి ఆయన వంక చూస్తూ చెప్తున్నట్లుగా భావన చెయ్యి. ఇది మిగిలినవి ఏవీ మీకు రాకపోయినా 108 నామాలను పట్టుకోవడం నీకు కష్టమైతే, అర్థం పట్టుకోవడం కష్టమైతే ఇలా పట్టుకోవడం మొదలుపెట్టు. ఆ తర్వాత అలా పట్టుకోవడం మొదలు పెడితే ఆయనే అనుగ్రహించి 108 నామాల అర్థం కాదు, శైవాగమాలే అర్థమయ్యేట్టు చేస్తాడు, నిన్నే శివుణ్ణి చేస్తాడు. కాబట్టి ధ్యానం కళ్ళు మూసుకుని ప్రశాంతంగా చెప్పాలి. దుడుకుగా తొందరగా ఏదో చదివేమని చదివేది కాదు ధ్యాన శ్లోకం. ఇప్పుడు ధవళ వపుషమిందోర్ మండలే సన్నివిష్టం. వపుహు అంటే శరీరం, తెల్లని శరీరంతో ఉన్నవాడు. ఇందోర్ మండలే సన్నివిష్టం, చంద్రమండలంలో కూర్చుని ఉన్నవాడు. కాబట్టి చల్లటి అమృతపు చుక్కలు మీద పడుతున్నవాడు. భుజగవలయహారం, మెడలో పాములను వేసుకున్నవాడు. భస్మ దిగ్ధాంగమీశం, ఒళ్ళంతా విభూతి రాసుకున్నవాడు. మృగయ పరశుపాణిం, అదే హరిణ పరశుపాణిం అంటుంటారు. ఒక చేతిలో జింకని ఒక చేతిలో గండ్రగొడ్డలిని పట్టుకున్నవాడు. చారు చంద్రార్థమౌళిం, ఆ జటాజూటం మీద ఇలా పక్కన తదియనాటి చంద్రరేఖతో ప్రకాశిస్తున్నవాడు. అటువంటి వాడు చారు చంద్రార్థమౌళిం. చూసారా, ఇదే మనసుకు ఉండేటటువంటి లక్షణం. ఇదే. ఇక్కడ వరకు నేను బాగానే చెప్పాను. అంటే మీకు ఒక ఉదాహరణకి చెప్తున్నాను. చటుక్కుని వెళ్ళిపోయిందో తెలుసా అండి నా మనసు ఇప్పుడు. చారు చంద్రార్థమౌళిం అని నేను చెప్పగానే ఉత్తర క్షణంలో, ఈ క్షణంలో నేను గొప్పకి చెప్పట్లేదు, మీకు మనసు శక్తికి చెప్తున్నాను. నేను కామాక్షి అమ్మవారి ముందు నించునున్నాను. ఉత్తర క్షణం వెళ్ళిపోయింది నా మనసు. వెళ్ళిపోయి అమ్మవారు కూర్చోవడం, అమ్మవారి కిరీటం పక్కన ఉండేటటువంటి ఆ తదియనాటి చంద్రరేఖ, ఆ పక్కన తపో కామాక్షి, అక్కడికి వెళ్ళిపోయింది. చారు చంద్రార్థమౌళిం అని. శివుడికే కాదు, ఈ చంద్రవంకన తల్లికి కూడా ఉంది. ఇద్దరుగా ఉన్న ఒకరు కదూ అన్నట్టు వెళ్ళింది. వెళ్ళడంలో ఏమైందంటే తర్వాతి పాదానికి తలబడింది. అలా వెళ్ళిపోతుంది, దాని లక్షణం అది. అప్పుడు మీరు తరిస్తారు. ఆ తర్వాత మిగిలింది చదువుకి వెళ్ళిపోయినా వచ్చిన నష్టం లేదు, ఎక్కడో అక్కడ పట్టుకోవాలి. అంటే చారు చంద్రార్థమౌళిం హృదయ కమల మధ్యే, హృదయ కమలమునందు ఎప్పుడు, ఇప్పుడంటే ఇలా చూస్తున్నారు. సంతతం చింతయామి, ఎప్పుడూ చూచుచున్నాను. ఎప్పుడూ చూడడం ఎలా కుదురుతుందండి అంటారేమో. నీకు అక్కర్లేని ప్రసంగాలు అలవాటైతే ఇంటి దగ్గర బయలుదేరి జగన్నాథపురం వచ్చేంత వరకు మాట్లాడాలి. నీకు ఏమీ అక్కర్లేదు అంటే హాయిగా రావయ్యా అని 30 సీట్లు ఉన్న కారు నీకు పంపించారుగా. కూర్చుని నువ్వు కళ్ళు మూసుకుని ఆ మూర్తిని ధ్యానం చేస్తూ నువ్వు రావచ్చు. నువ్వు వచ్చేసాక ఉపద్రవం ఏమి ఉండదు. 30 మంది ఎలాగో ఆ డోరు పీకేస్తారు, అప్పుడు ఆ చప్పుడు అవుతుంది, నువ్వు బహిర్ముఖుడు అవ్వచ్చు, కిందకి దిగచ్చు. కాబట్టి హృదయ కమల మధ్యే సంతతం చింతయామి, ఒకప్పుడు కాదు ఎప్పుడు. అంటే మెల్లమెల్లగా ఏది చేస్తున్నా అందులో ఏదో ఒక నామం జ్ఞాపకానికి వచ్చి ఆ నామమును కలిగి ఉన్న నామ జ్ఞాపకానికి రావాలి అలా కూర్చుని. ఇప్పుడు ప్రారంభం. శివో, మొదటి నామం శివ. శివుడు అంటే ఇప్పుడు నేను మొదట రోజుల్లో వ్యాఖ్యానం చేసినంతా చెప్తానని మీరు అనుకోకూడదు. నేను ఒకసారి సింహావలోకనం చేస్తానంతే. శివుడు అనగా ఎప్పుడూ మంగళం మాత్రమే చెయ్యువాడు. అసలు అమంగళం చెయ్యడం అన్నది చేతకానివాడు. అమంగళం చెయ్యడం చేతకానివాడు కాబట్టి ఆయనని పట్టుకుని ఉండగా అమంగళం జరిగే సమస్యే లేదు. ఆయనని మీరు పట్టుకుని ఉన్నారనుకోండి,
పెను ప్రమాదం ఒకటి వచ్చేస్తోంది, ముంచుకొచ్చేస్తోంది. నువ్వు ఒక హాస్పిటల్లోకి వెళ్ళి నీకు ముఖ్యమైన వ్యక్తికి ఆపరేషన్ జరుగుతూ ఉండడమో ఏదో జరుగుతుండగా బయట వేళ్లు విరుచుకుంటూ తిరగవలసినటువంటి సమయం ఆసన్నమైపోతోంది. జాతకంలో వచ్చేస్తోంది. చేసిన కర్మ యొక్క ఫలితం ఎక్కడి నుంచో, గత జన్మలలోది. కానీ నువ్వు ఆయనను పట్టుకుని ఉన్నావు. నమశివాభ్యాం అశుభాపహాభ్యాం. ఎవరినో చూడ్డానికి హాస్పిటల్కి వెళ్ళేట్టు చేసి, ఎవరిదో ఆపరేషన్ గురించి నువ్వు అక్కడికి వెళ్ళేటట్టు చేసి, నువ్వు ఎవరి ఆపరేషన్ కోసం వెడితే నువ్వు నీ మనసు నిలబెట్టలేవో వాళ్ళకి ఆ ఉపద్రవం రాకుండా తప్పించేస్తాడు. కానీ జరగాలి కాబట్టి ఓ చిన్న దాంతో తప్పించేస్తాడు. వెళ్ళవా అంటే వెడతావు హాస్పిటల్కి, కట్టరా అంటే కడతారు కట్టు, ఏమీ ఇబ్బంది ఉండదు. మనసు వైకల్ప్యమును పొంది మనసు కదిలిపోయి బెంగ పెట్టుకోవలసిన అవసరము రానివ్వడు, నన్ను నమ్మెదరుగాక. కాబట్టి అది ఆయన ఎప్పుడూ మంగళమును చేయువాడు. నువ్వు మిగిలినవి పట్టుకుంటే కాదు జరిగేది, ఈశ్వరుణ్ణి పట్టుకుని ఉండు, ఆయన రక్షకుడు. కాబట్టి ఎప్పుడూ మంగళము చేయడము తప్ప అసలు అమంగళం చెయ్యడం అన్నది అలవాటు లేనివాడెవరో, తన స్వరూపమే కానివాడెవరో, తన స్వభావము కానివాడెవరో ఆయనకి శివుడని పేరు. అనుషంగికముగా శోభనము, క్షేమము, భద్రము, శుభము అన్నీ ఆయన కటాక్షిస్తాడు. మహేశ్వర. ఏమండి, ఆయన అయితే ఇస్తాడు, కానీ ఒకవేళ ఆయన మీదనున్న ఆయన ఎవరైనా ఈయనొద్దంటే ఆయన అటువంటి వాడు కాదయా. ఆయన మహేశ్వరుడు, ఆయన శాసకుడు, ప్రభుత్వం ఉన్నవాడు. ఆయన ఎవరినైనా శాసించగలడు తప్ప ఆయనను శాసించగలిగిన వాడు నువ్వు ఇలా ఇవ్వద్దని కానీ నువ్వు ఇలా ఇయ్యని కానీ చెప్పగలిగిన వాడు లేడు. కాబట్టి మహేశ్వర, అటువంటి ప్రభుత్వం ఉన్నవాడు. మిగిలిన వాళ్ళు కొంతమంది ఈశ్వరులు ఉండవచ్చు, వాళ్ళది ఒక పరిమితికి చెంది ఉంటుంది ఈశ్వరత్వం. కానీ ఈయనది ఈశ్వరుల మీద ఈశ్వరుడై ఉంటాడు. కాబట్టి మహేశ్వరుడు. మీరు చూడండి, ఓ ప్యూన్ ఉంటాడు, ఆయన ఒక ఈశ్వరుడు. ఎక్కడి వరకు? ఆ ఆఫీసు లోపలికి వెళ్ళాలంటే ఆయన ఒప్పుకోవాలి, సరే వెళ్ళండి అనాలి. ఆయనకన్నా ఈశ్వరుడు లోపలికి వెళ్ళిన తర్వాత ఉంటాడు ఓ గుమాస్తా. ఏమండి నేను ఒక కాగితం పెట్టాను, ఆ పని అవ్వలేదేమండి, నేను పెట్టేశానండి, అయ్యో ఆయన టేబుల్ మీద ఉంది వెళ్ళండి. ఇప్పుడు ఈయన ఈశ్వరుడి మీద ఆయన ఈశ్వరుడు. ఇప్పుడు మీరు ఆయన దగ్గరికి వెళ్ళారు, ఆయన అన్నాడు చూశానండి మీది, నేను సంతకం పెట్టేశానే, అన్నీ ఉన్నాయి, ఆఫీసర్ గారి టేబుల్ మీద ఉంది వెళ్ళండి. ఇప్పుడు మీరు ఆఫీసర్ గారి దగ్గరికి వెళ్ళారు, ఆయనదే చిట్ట చివరి సంతకం. ఏమి ఇలా వచ్చారు? అయ్యా నేను ఫలానా అర్జీ పెట్టుకున్నాను, మీ దగ్గరికి వచ్చిందిట 3-4 రోజులు. నా దగ్గరికి వచ్చిందా? అదే నేను చూడలేదే. ఏదో బెల్ కొట్టి ఎవరినో పిలిచి, ఏమయ్యా ఈయన కాగితం పెట్టారా? పెట్టామండి. ఎక్కడుంది అంటే, మీరు మొన్న అర్జెంటుగా క్యాంప్ పెడుతూ కొన్ని ఫైల్స్ బీరువాలో పెట్టమన్నారు కదా, అందులో పెట్టాం సార్. తీసి ఆయన ఒకసారి ఇలా చూసి, ఓ అన్నీ ఉన్నాయండి తీసుకోండి, సంతకం పెట్టి ఇచ్చేశారు ఆర్డర్. ఇప్పుడు ఆయన అందరికన్నా ఈశ్వరుడు. అందులో ఇంతమంది పెట్టినా ఒక్క కాగితం లేదు. ఇదేమండి ఇది పెట్టలేదు మీరు, ఇది పెట్టకుండా ఇవ్వకూడదు కదా అంటే, అయ్యా నాకు తెలియలేదండి అది పెట్టకూడదని, కానీ దాంతో తుల్యంగా ఇదిగో ఇంకొక కాగితం పెట్టానండి. సరే ఇలా ఇవ్వకూడదు, ఆ కాగితం కూడా ఉండాలి, కానీ మీ దాన్ని బట్టి నేను సరే ఇచ్చేస్తున్నాను, ఓ సంతకం పెట్టేశాడు. ఇప్పుడు ఆయన వెనక్కి పంపించేసి అది కూడా తెచ్చాక పెట్టవాయా అని అనొచ్చు. ఆర్డర్ ఇచ్చేస్తున్నాను, ఏం పర్వాలేదు, మీరు రేపో ఎల్లుండో పట్టుకొచ్చి ఇచ్చేసేయండి ఆ కాగితం కూడాను. అలాగేనండి ఇచ్చేస్తాను. ఆయన అసలు మీ దగ్గర కాగితం పుచ్చుకోకుండాను ఇచ్చేయచ్చు. ఆయన మహేశ్వరుడు. అలా మీరు ఎందుకు ఇచ్చారండి అని అడగడానికి కింద వాళ్ళు సరిపోరు. ఆ స్థితిని కలిగిన వాడెవరో ఆయన మహేశ్వరుడు. కాబట్టి శివో మహేశ్వర శంభు. శంభావయతీతి ఇది శంభు. సుఖమన్న భావన ఎవరు కల్పిస్తారో ఆయనకి శంభు అని పేరు. కేవలము సుఖములు కల్పించడం కాదు, ఈ సుఖము సుఖమా, ఇది శాశ్వతమా అన్న భావన లోపల కల్పించి వైరాగ్య సుఖం ఇవ్వగలిగిన వాడు. కాబట్టి శంభు. పినాకి పాతి జగదిది పినాకం. ఆయన ఏ ధనస్సు పట్టుకుంటాడో ఆ ధనస్సు వలన ఒకరో ఇద్దరో మరణించడం కాదు, ఆ ధనస్సు ఆయన పట్టుకుని ఉండడం చేత కాలమునకు పరిమితి లేకుండా, ఈ కాలమునందు ఆ కాలమునందని లేకుండా ఏ కాలమునందైనా సమస్త లోకములను జీవులను కాపాడగలిగినటువంటి స్థితిలో ధనస్సు పట్టుకున్నవాడెవరో అటువంటి వాడు పినాకి.
శశిశేఖర, తదియనాటి చంద్రరేఖని తన జటాజూటమునందు ధరించినవాడు. చంద్రుడు పెరగడం చంద్రుడు తరగడం కాలము యొక్క గతికి, కాలము నడవడానికి సూచన. కాలము నడుస్తుంటే అందరూ పడిపోతారు, సమస్త జీవులు పడిపోతాయి. కానీ నేను కాలమునకు పడేవాణ్ణి కాను, కాలమే నాకు ఆభరణము అని చెప్పడానికి ఆయన చంద్రవంకని ధరిస్తాడు. కాదు కాదు, చంద్రుడు ఒక అపచారం చేసి, ఒక పొరపాటు చేసి ఈశ్వరుడి వలన మృత్యువు రాకుండా రక్షించుకోవడానికి తపస్సు చేస్తే, అంత తప్పు చేసిన వాడికి మృత్యువు రాకుండా కాపాడి పైకెత్తి తన తల మీద పెట్టుకున్నవాడు. అంటే తనని కొలిచిన వాడి యొక్క గతాన్ని విచారించకుండా నెత్తి మీద పెట్టుకోగలిగినంత ఉదారుడు. కాబట్టి శశిశేఖర వామదేవో మంగళాయతనం దేవం యువానమతి మంగళం ధ్యాయేత్ కల్పతరోర్మూలే సుఖాసీనం సహోమయా. కల్పవృక్షం కింద పార్వతీదేవిని ఎడమ తొడ మీద కూర్చోబెట్టుకుని సంతోషంతో చిరునవ్వులు చిందిస్తూ మనని ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరమప్రసన్నమూర్తి. కాదు కాదు, వామదేవ అంటే శివాలయంలోకి వెళ్ళినప్పుడు మీరు ప్రదక్షిణం చెయ్యడానికి తిరిగినప్పుడు ఉత్తర దిక్కుగా ఉన్న శివలింగం యొక్క ముఖమేదో అది వామదేవ. ఆ వామదేవ స్థితికారుడై ఉంటాడు, కాపాడుతూ ఉంటాడు, రక్ష చేస్తాడు. అందుకే అది విష్ణు స్వరూపం అయి ఉంటుంది. విష్ణువు స్థితికారుడు. పరమేశ్వరుని యొక్క వామదేవ ముఖమే విష్ణుతత్వము. స్థితికారుడై ఉంటాడు, రక్షణ చేస్తూ ఉంటాడు, జలాధిపతి అయి ఉంటాడు ఆయన. కాబట్టి వామదేవో విరూపాక్ష. లోకంలో ఎవరికైనా రెండే కళ్ళు, పరమేశ్వరుడికి ఒక్కడికే 3 కళ్ళు. 3 కళ్ళుంటే వికారంగా ఉండడా? ఆయన ఇక్కడో కన్ను ఇక్కడో కన్ను ఇక్కడో కన్నుతో ఎవరైనా ఇలా వస్తున్నారనుకోండి, అదేంటంటే అలా 3 కళ్ళతో ఉన్నాడు ఆయనని చూడగానే అందరికీ ఆ ఒంట్లో ఏదో ఒక రకమైన జుగుప్సలా అనిపిస్తుంది. అదేంటి బాబోయ్ ఇక్కడో కన్నుంది ఆయనకి అనిపిస్తుంది. కానీ పరమశివుడు 3 కన్నులున్నవాడిగా ఉన్నా ఆయనేమి అలా వికారముగా ఉండేవాడు కాడు. కోటి సూర్య ప్రతీకాశం. ఆయన కోటి సూర్యులు ప్రకాశిస్తే ఎంత వెలుతురుంటుందో అంత వెలుతురుతో అంత అందంగా ఉంటాడు ఆయన. విచిత్ర వసనం ఛాధ అని మంచి పట్టుపుట్టం కట్టుకుని ఉంటాడు. అది 3వ కన్ను భక్తులకి బొట్టులా కనపడుతూ ఉంటుంది, కుంకం బొట్టు పెట్టుకున్నట్టుగా బొట్టులా కనపడుతుంది. ఆయన ఎప్పుడైనా తెరవవలసి వచ్చినప్పుడు ఆయన ఉపద్రవాన్ని లేదా అవతల వారు ధర్మం తప్పిపోయారని భస్మం చేయవలసి వచ్చిన, అవతల వారిలో కామాన్ని తీసి జ్ఞానం ఇవ్వవలసి వచ్చిన అప్పుడు ఆ 3వ కన్ను తెరుస్తాడు. కాబట్టి ఆయన విరూపాక్ష. పైకి చూడ్డానికి విరూపమైన అక్షుల్లా ఉంటాయి అవి, కానీ అలాంటి వాడు కాడు. అసలు నిజానికి చాలా అందగాడు, అది బొట్టుగా కనపడుతుంది. విరూపాక్ష కపర్ది, పెద్ద జటాజూటం కట్టుకుని ఉంటాడు. కాబట్టి అసలు చాలా అరుదుగా తప్ప పరమశివుడు కిరీటం పెట్టుకున్నటువంటి మూర్తులు ఉండవు. ఎందుకని అంటే ఆయన జటాజూటమే ఆయనకు కిరీటము. అరుణ జటేశ్వరుడు అని ఆయనకి జటలతో ఒక పేరు. అవి మూట కట్టి ఇలా గట్టిగా కట్టేసుకుంటే ఒక పెద్ద జటాజూటం, అంత పెద్ద జుత్తుముడు ఉంటుంది. జుత్తు లోకంలో హేయమైనటువంటి విషయం. జుత్తుని చూసినా మోహం కలుగుతుంది. జుత్తు ముట్టుకోవడానికి యోగ్యమైనది కాదు. అందుకే పూజలో కానీ భోజనంలో కానీ తల వెంట్రుక ఎప్పుడూ రాకూడదు, వెంటనే విడిచిపెట్టేసేయాలి అని. కానీ ఒక్క పరమశివుని యొక్క కపర్ది నీటి యొక్క స్పర్శ చేత తడిసి ఉండేటటువంటి జుత్తుతో ఉంటాడు ఆయన. కహ అంటే ఆ నీటి స్పర్శతో ఉంటుంది, లోపల గంగ ఉంటుంది. అందుకే కపర్ది 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 అని 3 మాటలు అనుకుని ప్రయాణం ప్రారంభం చేస్తే, ప్రత్యేకించి తీర్థయాత్రకు వెళ్ళేటప్పుడు మీకు ఈశ్వర దర్శనము కాకుండా అడ్డుపడేటటువంటి పాపమునకే ప్రతిబంధకమని పేరు. మీకు కొంత పాపం ఉందనుకోండి, మిమ్మల్ని కొన్ని మహానగరములలోకి ఈశ్వరుడు ప్రవేశం చేయనివ్వడు. కాంచీపురం, అరుణాచలం, కాశీ ఇలాంటి వాటికి వెడదామని సంకల్పం చేసినా ఈశ్వరానుగ్రహం లేకపోతే ఏదో ఒకటి మీకు అడ్డం వస్తుంది. అడ్డం వచ్చి మీరు వెళ్లకుండా చేస్తుంది. దానికే పాపము అని పేరు, ప్రతిబంధకంగా వస్తుంది. ఇప్పుడు ఈ ప్రతిబంధకం పోయి మీరు ఈశ్వర దర్శనమునకు అటువంటి పురప్రవేశం, ఎందుకంటే కొన్ని ఇంటిలోకి ఈశ్వర దర్శనం కాదు పురప్రవేశమే అర్హత ఉండాలి. అరుణాచలం ఉందనుకోండి,
అరుణాచల ప్రవేశమునకు అర్హత ఉండాలి జీవుడికి. లేకుండా నేను అరుణాచలం వెడతానండి అని వెళ్ళినా వెళ్ళలేరు. అరుణాచలం వెడదామని సంకల్పం కూడా చేయడం కష్టం. అసలు అరుణాచల పట్టణ ప్రవేశం జరగదు. కాంచీపురం అంతే. కాంచీపురం వెడదామన్నా మీకు అమ్మవారి అనుగ్రహం లేకపోతే మీరు కాంచీపుర ప్రవేశం చేయలేరు. కాశీపట్టణం అంతే. పరమేశ్వర అనుగ్రహం లేకపోతే, కాలభైరవుడి అనుగ్రహం లేకపోతే మీరు కాశీపట్టణ ప్రవేశం చేయలేరు. ఇవన్నీ అత్యద్భుతమైనటువంటి పట్టణాలు. అవన్నీ సామాన్యమైనవి కావు. అమ్మవారి యొక్క శక్తి కేంద్రములు, ఈశ్వరానుగ్రహ స్థానములు. అటువంటి వాటిలోకి ఈశ్వరానుగ్రహంతోనే ప్రవేశిస్తారు. అంతవరకు ఎందుకండి? రాష్ట్రపతి భవన్లో ఉన్న మొఘల్ షరాయ్ గార్డెన్స్ చూడాలని అందరికీ ఉంటుంది. వెళ్ళడం కుదురుతుందా? రాష్ట్రపతి భవన్లో మొఘల్ షరాయ్ గార్డెన్స్ అందరూ చూడగలరా? అది చూడడానికే అన్ని నియమాలుంటే, అంత కష్టపడి అన్ని అనుమతులుంటే తప్ప లోపలికి వెళ్ళి చూడడం కుదరకపోతే, పరమేశ్వరుని యొక్క దివ్యమైనటువంటి విభూతి కలిగిన పట్టణంలోకి అంత తేలికగా ప్రవేశిస్తానని ఎలా అనుకుంటున్నారు? కుదరదు. కాబట్టి కపర్ది ఆయన యొక్క జటాజూటాన్ని చూసి ఎప్పుడూ ఎవరు నమస్కరిస్తూ ఉంటారో అటువంటి వాళ్ళని ఈశ్వరుడు తీసుకుని వెడుతుంటాడు. లేదా దాని వలన ప్రతిబంధకములు తొలగిపోతుంటాయి. ఇంకొకటి కూడా నేను మీకు చెప్తా యథార్థం. ఒకసారి వెళ్ళి చూసేసి వచ్చేయడం వేరు, గురువుగారితో కలిసి యాత్ర చేయడం వేరు. గురువుగారితో కలిసి యాత్ర చేస్తూ భార్య భర్తతో, భర్త భార్యతో కలిసి చేయడం వేరు. ఒక్కళ్ళు రావడం మళ్ళీ అదో దోషభూయిష్టమైన విధానమే యథార్థమునకు. ఇద్దరూ కలిసి రావాలి. మీరు మీ గురువుగారితో కలిసి తీర్థయాత్రకి వెళ్ళారనుకోండి, ఆ తీర్థమేమో మీకు తెలుస్తుంది, ఎలా స్నానం చెయ్యాలో, అక్కడ ఏం చూడాలో మీకు తెలుస్తుంది. మీరు అలా చూసి గురువుగారితో కలిసి తిరిగి కలిసి అనుభవించినటువంటి పుణ్యం చేత మీకు ద్విగుణీకృతమైనటువంటి ఫలితం లభిస్తుంది. సద్గురువుతో మామూలుగా ఏదో గురువుగారిని పేరు పెట్టుకుని వెళ్ళి రావడం తేలికే. సద్గురువు మహాపురుషులతో వెళ్ళడం ఎలా సంభవిస్తుంది? భగవాన్ రమణులు గిరిప్రదక్షిణం చేసేటప్పుడు ఆయనతో పాటు గిరిప్రదక్షిణం చేయడం అంటే ఎలా ఉండేదో తెలుసా అండి? మనమైతే ఓ గంటన్నరో 2 గంటలో 3 గంటలో 4 గంటల్లోనూ తిరిగి వచ్చేస్తాం. ఆయనతో గిరిప్రదక్షిణం అంటే కొన్ని రోజుల వ్యవహారం. అది ఒక్కరోజు కాదు, కొన్ని రోజుల పాటు ఆయన గిరిప్రదక్షిణం చేసేవారు. అంటే ఆయన ఎంత అడుగులో అడుగు వేసుకుంటూ అరుణాచలాన్నంతటినీ ఈశ్వర రూపంగా అలా అనుభవిస్తూ అప్పుడప్పుడు ఆయన కూర్చుని ఆయన నోరు విప్పి ఒక్క మాట మాట్లాడితే అది ఈశ్వరానుభవంలోంచి వచ్చిన మాట. అప్పుడు ఆయనతో కలిసి నడిచిన వాడు గోవింద పట్టాభిషేకంలో పర్వతము గోవిందుడే, కృష్ణుడు గోవిందుడే, గోవిందుడితో కలిసి ప్రదక్షిణం చేసిన వాళ్ళు ఎటువంటి వారో అటువంటి సద్గురువుతో కలిసి ప్రదక్షిణం చేసిన వారు అటువంటి వారు కారు. ఒక పరమాచార్య స్వామి వారితో కలిసి నడవడం అంటే ఎంత జన్మాంతర సౌభాగ్యం అది. ఏం మాటలు రమ్మంటే వస్తాయా అలాంటి భాగ్యాలు? ఓ పరమాచార్య స్వామి వారితో కాశీ వెళ్ళారు. పరమాచార్య స్వామి వారితో కాశీ వెడితే ఆయన విశ్వనాథుడి గురించి చెప్పడం, గంగా స్నానం గురించి చెప్పడానికి, నాతో కాశీకి వస్తే నేను నాతో కాశీ వెళ్ళి గంగా స్నానం చేయడానికి తేడా లేదు. సద్గురువుతో వెళ్ళడం తీర్థయాత్రకి సామాన్యమైన విషయం కాదు. దానికి పరిపూర్ణమైన ఈశ్వర కటాక్షం ఉన్నవాడు తప్ప అది పొందలేడు. కాబట్టి కపర్ది ఆ నామాన్ని ఎక్కువ స్మరణ చేస్తే, ఆ జటాజూటాన్ని చూస్తే, నేను మీకు తరచూ చెప్పాను దాని గురించి, అమ్మవారి కబరీబంధం కూడా అంత శక్తివంతం, అజ్ఞానదాహకత్వం చేస్తుంది. కానీ చూడడం కుదరదు, ఎందుకంటే వెనక్కు ఉంటుంది, కిరీటంలో ఉంటుంది. పరమశివుడిది అలా కాదు. మీరు భావన చేస్తే తడిసినటువంటి జటాజూటం కనపడుతుంటుంది. కాబట్టి కపర్ది నీలలోహిత. మహానుభావుడు తెల్లవారుజామున సూర్యోదయం అవుతున్నప్పుడు ఆకాశంలో ఎర్రటి కాంతితో నల్లగా ఉన్నటువంటి ఆకాశమే నీలలోహిత రుద్రుడు. ఆయన అసవ్యో వసర్పతి నీలగ్రీవో విలోహిత ఉతైనం గోపా అదృశన్ను దృశన్ను దహార్య. పరమేశ్వర స్వరూపాలలో
నీటి కడవలు తల మీద పెట్టుకుని వెళ్ళేటటువంటి సామాన్యమైనటువంటి స్త్రీల నుండి మేకలు గొర్రెలు కాసుకునేటటువంటి అత్యంత తక్కువ స్థితిలో జ్ఞానము కలిగిన వారి వరకు పరమేశ్వర దర్శనాన్ని మాంసనేత్రంతో చెయ్యడానికి వీలుగా పరమశివుడు ఆకాశంలో కనపడేది సూర్యోదయ సమయంలో కనపడతాడు. నల్లటి ఆకాశంలో వచ్చే ఎర్రటి కాంతి నీలలోహిత. కాబట్టి శివో మహేశ్వర శంభో పినాకీ శశిశేఖర వామదేవో విరూపాక్ష కపర్ది నీలలోహిత శంకర శంకరోతీతి శంకర, సమస్త శుభములను చేయువాడెవరో ఆయనకే శంకర అని పేరు. శుభము అన్నది జరగాలి కేవలము శంకరుల యొక్క అనుగ్రహమే. శంకరుని యొక్క అనుగ్రహం ఉందా శుభం జరుగుతుంది, శంకరానుగ్రహము లేదు శుభము జరగదు. కాబట్టి శంకరోతీతి శంకర. శంకర శూలపాణిశ్చ. నేను ఎక్కడైనా ఒకవేళ శ్లోకంలో దాటితే చెప్పండి. శూలపాణిశ్చ, చేతిలో త్రిశూలం పట్టుకుంటాడు. త్రైగుణ్యం శూలమేతస్య, అది పైకి శూలంలా కనపడుతుంది కానీ లోకంలో సత్వ రజస్ తమో గుణములనేటటువంటి 3 గుణములు ఏ శుద్ధ సత్వంలోంచి వస్తున్నాయో ఆ శుద్ధ సత్వం ఆయన చేతిలో ఉంటే అందులోంచి త్రిగుణములు పుడతాయి. ఈ త్రిగుణములతోటి లోకాలన్నిటినీ తిప్పుతూ ఉంటాడు. అలా తిప్పగలిగిన వాడెవరో, మాయని అన్ని చోట్ల విస్తరింపచేసి తానెవరో తెలియకుండా చేయగలిగిన వాడెవరో, 3 మీద లోకాన్నంతటినీ తిప్పుతున్న వాడెవరో ఆయన శూలాన్ని పట్టుకున్నవాడు. కాబట్టి శంకర శూలపాణిశ్చ ఖట్వాంగి, చేతిలో మంచం కోడు పట్టుకుని ఉంటాడు. ప్రాయశ్చిత్త కర్మ. మనసు యొక్క ఉద్రేకంలో తప్పు చేయడం చాలా తేలిక. చాలా కోపంగా ఉంది, గురువుగారిని కూడా చంపేస్తాడు. క్రుద్ధ పాపం న కుర్యాత్ క్రుద్ధో హన్యాత్ గురూనపి అంటారు రామాయణంలో. గురువుగారిని కూడా చంపేస్తాడు. ఏం మాట్లాడాలో తెలియదు, ఏం మాట్లాడకూడదో తెలియదు, అలా మాట్లాడేస్తాడు ఆ కోపంలో. కానీ తప్పు చేయడం ఎంత తేలికో దాని యొక్క ఫలితమును అనుభవించవలసి వచ్చినప్పుడు అంత బాధపడిపోతాడు. ఎంత కష్టంగా ఉంటుందో ఒక్కొక్క తప్పు తాలూకా ఫలితాన్ని అనుభవించేటప్పుడు బేరమంటాడు. నేను చెప్పక్కర్లేదు, ఎప్పుడైనా మహాభారతం చెప్పినప్పుడు విందురు గాని, మహాభారతం అనుశాసనిక పర్వంలో పార్వతీదేవితో పరమేశ్వరుడు చెప్తాడు, కొంతమందిని నేను ఇలా ఎందుకు పుట్టించానో తెలుసా పార్వతి? వీళ్ళు గతంలో జీవుడిగా ఉన్నప్పుడు ఇదిగో ఈ దోషాలు చేశారు, ఈ దోషాలు చేసిన ఫలితం అనుభవించాలి కాబట్టి వాళ్ళకి ఈ రూపాలు ఇచ్చాను, ఇదిగో ఇలా బాధపడుతున్నారు. ఇప్పుడు వాళ్ళు ఇప్పటికైనా దిద్దుకుంటే ఉత్తమగతులు పొందుతారు, ఇప్పటికీ దిద్దుకోలేకపోతే వాళ్ళు ఆ కష్టాన్ని అనుభవిస్తారంటాడు. కాబట్టి ప్రాయశ్చిత్తం, తప్పు తెలుసుకుని వెంటనే ఇక్కడే ఇప్పుడే తద్దోష పరిహారార్థం తనకి తానుగా శిక్ష వేసేసుకోవడం. అన్నిటికన్నా పెద్ద శిక్ష ఏమి? పశ్చాత్తాపంతో భగవంతుని యొక్క నామం చెప్పడం. ఈశ్వరా, నా వల్ల అపరాధం జరిగింది, మీరు తప్ప నాకెవరు దిక్కు, నన్ను మన్నించండి అని 108 పర్యాయములు గోవిందనామం చెప్పడం శ్రేయస్కరం. అదేమండి మీరు శివాష్టోత్తరం కదా చెప్తున్నారంటారేమో, శాస్త్రము శాస్త్రమే. గోవింద అంత కిందకి అందుబాటులో ఉండేటటువంటి అత్యద్భుతమైన నామము. నా దృష్టిలో గోవిందుడొకడు శివుడొకడు కాడు. నాకు వెంకటేశ్వరుడు శివుడు, శివుడు విష్ణువు, విష్ణువు శివుడు, శివుడు పరాశక్తి, పరాశక్తి సరస్వతి. నాకు ఉన్నది ఒక్కటే బ్రహ్మము, అదే ఇన్ని రూపాల్లో ఉంటుంది. అందుకని నాకే మొహమాటము లేదు ఆ మాట చెప్పడానికి. కాబట్టి గోవింద నామం ప్రశస్తం, శివనామం కూడా గొప్పది, శివ అనుకోవడం కూడా మంచిదే. కానీ గోవింద కలియుగంలో శ్రేయస్కరమైన నామము. కాబట్టి ప్రాయశ్చిత్తం చేసుకోవడం ఎంత కష్టంగా ఉంటుందో చూపించడానికి తాను బ్రహ్మగారి 5వ తల గిల్లడం గిల్లేశాడు. నిజంగా పరమేశ్వరుడు ప్రాయశ్చిత్తాలు చేసుకోక్కర్లేదు, ఆయనకేం అంటావు. కానీ ఒక చేతిలో పుర్రె పట్టుకుని ఒక చేతిలో మంచం కోడు పట్టుకుని తిరుగుతున్నాడు అంటే అర్థం ఏమిటంటే బ్రహ్మహత్య చేశాడు అని గుర్తు. బ్రహ్మహత్య చేస్తే 12 సంవత్సరముల పాటు కూర్చోకూడదు, పడుకోకూడదు. నిలబడి ఓ చేత్తో మంచం కోడు పట్టుకుని ఓ చేత్తో పుర్రె పట్టుకుని ప్రతి ఇంటి ముందుకు వెళ్ళి భిక్షాటన చేసి పుర్రెలో పడిన అన్నాన్ని నిలబడి తిని నిలబడే ఉండాలి ఆ 12 ఏళ్ళు. పరమేశ్వరుడు ఒక తప్పు చేయడం తేలిక, కానీ ఆ తప్పుకి దోషాన్ని పోగొట్టుకోవడం ఎంత కష్టంగా ఉంటుందో చూపించడానికి బ్రహ్మగారి 5వ తల గిల్లినందుకు 12 సంవత్సరములు ప్రాయశ్చిత్తం చేసుకున్నాడు. ఆయనకి నిజంగా అంటదు ఏ దోషం, కానీ
ఆయన లోకానికి నేర్పడం కోసం ఒక మార్గాన్ని చూపించాడు. కాబట్టి ఖట్వాంగి విష్ణువల్లభ, నిరంతరము శ్రీ మహావిష్ణువు చేత పూజలు అందుకుంటూ ఉంటాడు. శ్రీ మహావిష్ణువు స్థితికారుడు, ఈ లోకములను కాపాడతారు. లోకములను కాపాడడానికి శ్రీ మహావిష్ణువుకి కావలసిన సమస్త శక్తులను ఆయన ఇస్తూ ఉంటాడు. మీరు మహాభారతం చదివితే మీకు స్పష్టంగా అర్థమవుతుంది. వాడి నిరంతరము విష్ణువు చేత పూజలు అందుకుంటాడు. అందుకే నేత్రార్పణేశ్వరుడు అని ఒక దేవాలయం ద్రవిడ దేశంలో, అక్కడే శ్రీ మహావిష్ణువు పరమేశ్వరుణ్ణి పూజ చేస్తూ 1000 కమలం తక్కువైపోతే కన్ను పెకలించి కనుగుడ్డుని పువ్వుగా చేసి పూజ చేశారు. నేత్రార్పణేశ్వరుడు అంటారు. శంకర భగవత్పాదులు నిరూపణం చేస్తారు. బాణత్వం వృషభత్వం అర్ధవపుషా భార్యాత్వం ఆర్యాపతే ఘోణిత్వం సఖితా మృదంగ వహతా చేత్యాది రూపం తదౌ తత్పాదే నయనార్పణంచ కృతవాన్ తద్దేహభాగో హరి పూజ్యాత్ పూజ్యతరస్య ఏ భహిమచేత్కో వా తదన్యోధిక అంటారు. కాబట్టి విష్ణువు చేత పూజలు అందుకున్నవాడు, ఎప్పుడూ పూజలు అందుకునేవాడు, విష్ణువుని రక్షించేవాడు, విష్ణువు యందు ప్రీతి కలిగినవాడు, విష్ణువుకి అత్యంత సన్నిహితుడైన చెలికాడు. కాబట్టి విష్ణువల్లభ సిపి విష్టో పశు సిపి. లోకంలో 2 కాళ్ళున్నవి 4 కాళ్ళున్నవి మనమంటే మనుష్యులు, జంతువులు, గేదెలు, ఆవులు, కుక్కలు అంటాం గాని అన్నిటినీ కలిపి శాస్త్రం పశువు అనే పిలుస్తుంది. జన్మ అనే రాటకి కర్మ అనే పాశంతో కట్టబడి ఉంటాడు. కాబట్టి ఈ పశువులన్నిటి మీద తాను అధికారము కలిగి ఉంటాడు. వీడు ఏ జన్మలలో ఏ పాప పుణ్యాలు చేసుకున్నాడో దాన్ని బట్టి దానికి తగిన ఉపాధులిచ్చి ఆ ఉపాధుల్ని తిప్పుతున్నవాడు. కాబట్టి నియంతయై ఇన్ని పశువులకు ఆయనే అధిపతి, ఇంత పశుబలం కలిగిన వాడు. కాబట్టి సిపి విష్టో అంబికానాథ, తల్లి జగన్మాత ఆదిశక్తి శివకామ సుందరి, మనకి జగన్మాత. మీకు నేను ఆ విషయాన్ని ఒకరోజు ప్రసంగం అంతా చేసి చెప్పాను. మన్మధుడు లోకాలన్నింటినీ ఉత్పత్తి జరిగేటట్టుగా బాణపరంపర ప్రయోగించగలడేమో కానీ పరమేశ్వరుడి మీదే ప్రయోగిస్తే ఆయన కాలిపోయాడు. అప్పుడు అమ్మవారు తీసుకుంది ఆయుధాలు. తీసుకుంటే మన్మధుణ్ణి కాల్చిన వాడిని తన పట్ల సంతోషం పొందేటట్టు చేసి అటువంటి వాడితో తాళి కట్టించుకుంది. అది మా అమ్మ గొప్పతనం. మామూలు వాడితో తాళి కట్టించుకోవడం గొప్ప కాదు. అసలు స్త్రీ అంటే విముఖుడు కాముణ్ణి కాల్చేశాడు. అటువంటి వాణ్ణి లొంగదీసి తీసుకొచ్చి పీటల మీద కూర్చోబెట్టి మంగళసూత్రం కట్టించుకుంది. అందుకని కామేశ బద్ధ మాంగళ్య సూత్ర శోభిత కంధరా. అటువంటి తల్లి అంబికానాథ. అటువంటి తల్లికి భర్త, తల్లికి భర్త కాబట్టి తండ్రి, ఆమె తల్లి. కాబట్టి వాళ్ళిద్దరూ జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరవు, వాళ్లే తల్లిదండ్రులు. అందుకే బయట అమ్మా అని నేను మా అమ్మగారినన్నా నిజానికి ఆ మాట వరకు చెల్లుతుంది, నా తల్లికే చెల్లుతుంది. నాన్నగారండి అని మా నాన్నగారినన్నా మా నాన్నగారండి అన్న పిలుపు ఎవరికి చెందుతుంది? పరమేశ్వరుడికే చెందుతుంది. కాబట్టి నాకు అమ్మా నాన్న లేరని ఎవరు చెప్పారు? నాకు అమ్మా నాన్న ఎప్పుడూ ఉన్నారు, ఎప్పుడూ ఉంటారు, నా తుది శ్వాస వరకు ఉంటారు. వాళ్ళిద్దరే నా తల్లిదండ్రులు. మాతాచ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర. అమ్మా అయ్యవటంచు ఎవ్వరిని నేనన్నం శివా నిన్నేను సుమి మీమది తల్లిదండ్రులటంచు చూడగా బోకు నాకిమ్మై తల్లియు తండ్రియున్ గురుడు నీవే కాక సంసార పుంచం చిమ్మంచీకటి కప్పకుండా కనుమా శ్రీకాళహస్తీశ్వర అంటాడు ధూర్జటి. కాబట్టి లోకమునకు తల్లిదండ్రులు, తల్లికి భర్త. అటువంటి జగన్మాత అంబిక సమస్త జీవకోటికి ఆవిడ తల్లి. ఆ బ్రహ్మకీట జనని అని. కాబట్టి అంబికానాథ సిపి విష్టోంబికానాథ శ్రీకంఠో. శ్రీ అంటే ఐశ్వర్యం, శ్రీ అంటే విషం. అసలు ఆయన ఆ విషాన్ని ఇక్కడ పెట్టి ఉండకపోతే లోకాలు నిలబడవు. అందుకని ఆయన దాన్ని పైకి వదలకుండా లోపలికి మింగకుండా కంఠంలో పెట్టుకుని ఉన్నాడు. కంఠంలో ఒకటి పెట్టుకుని ఉంచుకుని ఇంకొకటి మింగండి మీరు, నేను చూస్తాను. అంతవరకెందుకు లోకంలో మీరు ఏదైనా ఎంత చిన్నదైనా సరే కంఠంలో పెట్టి మింగకుండా ఉమ్మకుండా అలాగే ఉంచండి, ఎంత కష్టం ఏ మాట రాదు. అలాంటిది ఆనాటి నుంచి ఈనాటి వరకు ఏనాటి వరకు మనందరి కోసం గరళాన్ని తన కంఠంలో పెట్టుకున్నవాడు. కాబట్టి అది శ్రీకంఠ. శ్రీకంఠో భక్తవత్సల, భక్తుల పట్ల వాత్సల్యం ఉన్నవాడు. వాత్సల్యము అన్న మాటకు అర్థం మీతో నేను మనవి చేశాను. పాపములను కడిగివేస్తాడు ఆయన. ఆవు దూడ తన దూడని
దూడ యొక్క మావిని నాలుకతో నాకుతుంది. లేక లేక పిల్లలు పుట్టిన తల్లి కూడా అలా నాకదు. ఒక్క దూడ మాత్రమే, దూడకి ఆవే నాకుతుంది. అలా తనని నమ్ముకున్న భక్తుల యొక్క పాపములను తాను శుభ్రంగా కడిగేసి, వాళ్ళు నాకు ఆవగింజంత కావాలంటే కైలాస పర్వతం అంత ఇవ్వగలిగిన వాడు, నాకు తాగడానికి ఒక పాత్రతో పాలు కావాలన్న ఉపమన్యుడికి పాల సముద్రాన్ని సృష్టించి ఇచ్చినవాడు, నన్నేం చేస్తాడు మృత్యువు అని అడిగినటువంటి మార్కండేయుడి కొరకు యముని చంపి బ్రహ్మాయుర్దాయం ఇచ్చినటువంటి వాడు. కాబట్టి ఆయన భక్తవత్సల సిపి విష్టోంబికానాథ శ్రీకంఠో భక్తవత్సల భవ. భవ అంటే ఎప్పుడూ ఉండేవాడు, ఒకప్పుడుండి ఒకప్పుడు లేనివాడు కాడు, అన్ని కాలముల యందు ఉండేవాడు, ఎప్పుడూ అందరినీ శాసించగలిగినటువంటి వాడు కాదు. కాదు భవుడు అంటే జలాధిదేవత. సంజీవనం సమస్తస్య జగత సలిలాత్మిక భవ ఇత్యుచ్యతే మూర్తిర్భవస్య పరమాత్మనః. నీటి రూపంలో ఉండి లోకాన్నంతటిని బతికిస్తాడు, ధర్మాన్ని బ్రతికిస్తాడు, తర్పణలు ఇప్పిస్తాడు, ఆచమనం చేయిస్తాడు, సంధ్యావందనం చేయించి అర్ఘ్యం ఇప్పిస్తాడు. నీటి రూపంలో ఉండి పదార్థములు పచనం అవడానికి ఉపయోగపడతాడు, నీటిగా పుట్టడానికి ఉపయోగపడతాడు, లోకమును నిలబెడతాడు దాహోపశాంతి చేసి. కాదు కాదు బయట వేడిగా ఉంటే లోపలికి పుచ్చుకున్న నీళ్లు చెమట రూపంలో వచ్చి వేడిని నిలబెడతాడు. ఇన్ని చేసేవాడు కాబట్టి భవః. కాబట్టి భవ శర్వ. శర్వ అంటే తొట్టతుదన యుగాంతమునందు ప్రాణులను హింసించి తనలో కలిపేసుకునేవాడు, యుగాంతం ప్రళయం మహాప్రళయం చేసేవాడు. కాదు కాదు పృథివికి అధిదేవత, భూమికి అధిదేవతగా ఉండి ఈ భూమిలో పంటలు పండేటట్టు, భూమి స్థిరంగా ఉండేటట్టు చేసి తిరగగలిగేటట్టు, మనం ఈ భూమి తిరుగుతున్నా మనకి ఇబ్బంది లేకుండా ఉండేటట్టు, సూర్యుడి నుంచి 12 గంటలు తప్పుకునేటట్టు, 12 గంటలు సూర్యాభిముఖం అయ్యేటట్టు, అన్ని వైపులకి నీరు వేడి అందేటట్టు చేస్తూ కనపడకుండా తిప్పుతున్నవాడెవడో ఆయన శర్వ. కాబట్టి పృథివీ అధిదేవత అయి ఉంటాడు. భవ శర్వ స్త్రిలోకేశ. 3 లోకములకు అంటే ఈ లోకములకు, పై లోకములకు, కింద లోకములకు, ఎన్ని లోకములు ఉన్నాయో అన్ని లోకములకు ఆయన అధిపతి. కాబట్టి త్రిలోకేశ భవ శర్వ స్త్రిలోకేశ శితికంఠ. తెల్లటి స్వామి శరీరం. ఇంతటి తెల్లటి శరీరం ఉన్నవాడికి లోకంలో ఒక పోకడ ఉంటుంది, చిన్న మత్స పడ్డాన్ని ఒప్పుకోరు. నాకు తెలిసిన స్నేహితుడు ఒక ఆయన ఉండేవాడు. ఆయన తన పిల్ల విషయంలో ఎంత జాగ్రత్త తీసుకునేవాడో. ఏమిటయా అలా అరిచేతుల్లో కాళ్ళు పెట్టి నడిపిస్తామంటే నాతో అనేవాడు, చాలా తెల్లటి పిల్ల కోటేశ్వరరావు, ఎంత తెల్లటి పిల్ల చూసావా, నా అదృష్టం కొద్దీ పుట్టింది. పుట్టుమచ్చలు కూడా మా అమ్మాయికి దాని అందాన్ని ద్విగుణీకృతం చేసేటట్టు ఉంటాయి తప్ప దాని తెల్లటి ఒంటి మీద ఆ నల్లటి పుట్టుమచ్చ కూడా దాని అందాన్ని తగ్గించేటట్టు ఉండదు. ఇంత అందమైన పిల్లని నేను నిర్లక్ష్యంగా చూస్తే ఆడుకుంటూ ఆడుకుంటూ పడిపోతే ఏ మోకాల మీదో మచ్చమడిపోతే, ఇంత తెల్లటి దానివి ఈ మత్స ఏమిటి అని రేపు పొద్దున్న వాళ్ళ ఆయన అడిగితే మా నాన్నగారు సరిగా పట్టుకోకపోతే పడిపోయాను అందుకని జాగ్రత్త పడుతున్నాననేవాడు. తెలుపుగా ఉన్న కూతురు మీదే అంత వ్యామోహం ఉంటే ఒళ్ళంతా అంత తెల్లగా ఉన్నవాడు నల్లటి మచ్చపడకూడదని ఎంత జాగ్రత్తగా ఉంటాడు. మనమే ఇన్ని క్రీములు ఇన్ని రాసేసుకుంటూ ఉంటామే, మరి ఈశ్వరుడికి ఎంత వ్యామోహం ఉండాలి. కానీ లోకం కోసమని నల్లటి మచ్చ తెచ్చి పెట్టుకున్నాడు ఆ కంఠం మీద. పైగా అదేం కనపడని చోట ఉన్న మచ్చ ఏ వీపు మీదో కాదు, ఎదురుగుండా కంఠం మీద కనపడుతుంటుంది. లోకం కోసం నా ఒంటి అందం పోయినా పర్వాలేదా, లోకాలను ఎవరైతే చాలన్నవాడు. ఆ కుటుంబం అంతా అంతే. నాన్నగారి పోలికే కొడుక్కి. ఏనుక్కి దంతం అంటే మహా ఇష్టం, అది నవలడానికి పనికిరాదు ఆ దంతం, పక్కన ఉంటాయి. కానీ ఏనుగులకి ప్రాణం వాటి దంతాలంటే. విఘ్నేశ్వరుణ్ణి మహాభారతం వ్రాయమన్నాడు వ్యాసుడు. వ్రాయమన్నప్పుడు ఒక నియమం పెట్టాడు, మధ్యలో ఏమన్నారు అనకూడదు. నేను అలా చెప్పేస్తుంటాను 1,00,000 శ్లోకాలు, నువ్వు చకచక 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 రాసేస్తుండాలి. మధ్యలో సిర అయిపోయింది లేకపోతే పాళి అరిగిపోయింది అన్ని శ్లోకాల ఆగండి కాసేపు అనకూడదు. అంత ధారణతో అలా రాస్తావా? రాస్తానన్నాడు ఆయన. పుచ్చుకో అయితే. పెద్ద తాళపత్ర గ్రంథం ఒకటి పుచ్చుకున్నాడు. ఇప్పుడు సిర అయిపోనటువంటి ఘంటం కావాలి, లేదా మునుకరిగిపోని ఘంటం కావాలి. లోకంలో ఏనుక్కి అత్యంత ప్రీతిపాత్రమైంది దంతమే కనుక, మహాభారతం చతుర్విధ పురుషార్థ సమన్వయం కనుక
రాబో కాలాల్లో లోకాలకన్నిటికీ పనికొచ్చే పంచమ వేదం కనుక ఇది వ్రాయడం కోసం నా దంతం ఒకటి పోయినా పర్వాలేదని తన దంతమే ఊడబెరికి దాంతో మహాభారతం రాశాడు. ఏకదంత ఒక్క దంతంతో ఉండిపోయాడు. ఈ త్యాగం తండ్రి నుంచి వచ్చింది. పరమేశ్వరుడిదే త్యాగం, పెద్ద కొడుకుది అదే త్యాగం. కాబట్టి వాళ్ళు త్యాగమయమైనటువంటి జీవితాలు. త్యాగే నైకే అమృతత్వ మానసు అంటుంది ఉపనిషత్. ఎవడు త్యాగం చేస్తున్నాడో వాడే అమృతత్వాన్ని పొందుతాడు.